ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మన ఇంట్లో చాలామందికి వచ్చేటువంటి చిన్న అనుమానాలు, గురుగారు ఇంట్లో మామగారు కానీ భర్త గారు కానీ లేదా భార్యాభర్తలు సంపాదిస్తున్నప్పుడు ఆ ధనము రెట్టింపు అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆడవాళ్ళు ఏం చేస్తే బాగుంది అడిగారు. ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు ఇద్దరు కూడా చేయాల్సిన కొన్ని పనులు చాలా ఉంటాయి. అంటే ఒకటి, ధనం రెట్టింపు అవ్వాలంటే ఏదో మాయమంత్రాలతో ధనం రెట్టింపు అవ్వదండి. అదృష్టం తోడైనప్పుడు, ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నారు, సపోజ్ ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నారు, అమ్మాయి కూడా అధికారినిగా ఉంది, ఇద్దరికి జీతం ఎంత వస్తుంది? ఒక 50,000 అనుకుందాం, ఒక్కొక్కరు లేదా ఇద్దరు కలిపి 50,000 అనుకుందాం. ప్రభుత్వ ఉద్యోగంలో అది సంవత్సరం రీతిగా అది పెరిగేట్టుగా పెరుగుతుంది తప్ప నువ్వు చేసుకున్న యజ్ఞం వలనో నువ్వు చేయటువంటి దాని వలనో పెరిగే అవకాశం కష్టం. అలా పెరగడానికి పుణ్యబలం ప్రాప్తిస్తుంది. ఎలా వస్తుంది? మీరు చేసేటువంటి పనిలో పై అధికారి యొక్క దృష్టి మీ మీద పడి, అరే చాలా బాగా కష్టపడుతున్నాడు, ఇతని వల్ల మనకి ప్రయోజనం బాగుందని చెప్పేసి మిమ్మల్ని ప్రమోషన్ని పొందుకునే అవకాశం, 3 ప్రమోషన్లు, ట్రిపుల్ ప్రమోషన్ రావడానికి అవకాశం కలిగిస్తుంది యజ్ఞము, యాగము. మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని పనులు చేస్తే అటువంటి ఆకస్మికమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం. లేదండి సామాన్యంగానే మేము పని చేస్తున్నాం అన్నప్పుడు మన ఇట్లా పుణ్య ఫలితాలు పొందుకును ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పనులు చేస్తే ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉద్యోగంతో పాటుగా మీరు పరోక్షంగా ఏ షేర్ మార్కెట్లోనో లేదా ఏదైనా చీటీల ద్వారా మీ ధనాన్ని కూడబెట్టుకుంటూ ఆకస్మికంగా ఇల్లుని కొనుగోలు చేసే అవకాశం, లేదా పరోక్షంగా ఇంకొక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకొని చిన్న వ్యాపారం చేయడం, ఏదో చిన్న వ్యాపారం, ఇంట్లో బట్టల వ్యాపారమో లేదా ఇంకేదైనా వ్యాపారం చేయడము, లేదా ఏదైనా మనకి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా సరే మీకు వచ్చిన విద్యని 10 మందికి పంచడం వల్ల కావచ్చు, ట్యూషన్ ద్వారా కావచ్చు. అంటే ఇటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, అందుకే ధనము రెట్టింపు అవ్వడానికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మేము చెప్పేటువంటి విషయాలు మీరు పాటించగానే రెట్టింపు ధనం అవుతుంది, ధనము రెట్టింపు అవుతున్న విషయం మాత్రం అది అతిశయోక్తి అంటారు దాన్ని. బట్ అలా మీకు ధన ప్రాప్తి ఎక్కువ కావడానికి, జీతం రెట్టింపు అవ్వడానికి కాదు, ధనప్రాప్తి పెంపొందించుకోవడానికి భార్యలు చేయవలసినటువంటి పనులు ఏమిటి? ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. అంటే భార్యలే చేయాలంటే భర్తలు చేసే పనులు కూడా ఉన్నాయి. ఏం చేయాలి భార్యలు? ముందుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మించి లేచిన తర్వాత నేరుగా మీరు వంటశాలకి వెళ్ళకూడదు. అంటే బెడ్రూమ్లోంచి డైరెక్ట్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో వంట గదిలోకి వెళ్ళకూడదు. లేదండి లేట్గా లేచాను, మా పాపకి బాక్స్ కట్టాలి, మా అబ్బాయికి బాక్స్ కట్టాలి, మా ఆయన బాక్స్ కట్టాలి, ఎన్ని పనులున్నా సరే నేరుగా మీరు ముఖ ప్రక్షాళన, కాళ్ళకు నేర్చుకోవడం, మొట్టమొదటిగా ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి, ముఖం కడుక్కునే లోపల కాసిన వేడి నీళ్ళు పెట్టుకొని గీజర్ వేసుకొని పెట్టుకోవాలి. లేదు చనిలే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక చెంబడి నీళ్ళు పోసుకొని మంచిగా ఒక మంచి వస్త్రాలు, శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని అప్పుడు వంటింట్లోకి వెళ్ళాలి. మీరు వంటింట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ స్టవ్కి కానీ అక్కడ అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. అగ్నిదేవుడికి నమస్కారం, అన్నపూర్ణదేవి నమస్కారం చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని అంటే మీ వంట కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. చేసిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవాలి. ఇది తప్పకుండా చేయాలి. మీ వారు కానీ మీరు కానీ ఆఫీస్కి వెళ్ళే ముందుగా మీ వారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముందు తప్పకుండా మీ వారు లేచి స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేయాల్సిందే. ఖచ్చితంగా దీపారాధన అంటే మీ వారికి దేవుడి పడా శుభ్రం చేసేటువంటి టైం లేకపోతే కానీ దీపారాధన చేసి స్వామివారికి ఒక అగరబత్తి ముట్టించి కాస్త నైవేద్యం పెట్టి ఆయన నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకోవాల్సిందే. అలా చేసుకుంటే ఆయన జీతము డబ్బులు అవ్వచ్చు, అంటే జీతం మళ్ళీ అనుకూలం అవ్వచ్చు, లేదా మీకు అనుకూలమైనటువంటి ఇంకొక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇది భర్త చేయాల్సిన పని. అలాగే తప్పకుండా దేవుడి గదిలో మాలిన్యాలు అంటే పాతబడినటువంటి పువ్వులు నిన్నటివి ఎప్పుడు కూడా అలా ఉంచకండి. అది వెంటనే తీసేసే ప్రయత్నం చేయాలి. తీసేయాల్సిందే. అది భార్య కానీ భర్త కానీ తీసేసే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటారు. అలాగే సాయంత్రం ఇద్దరు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంటికి వచ్చేసారు, మళ్ళీ తప్పకుండా మీరు స్నానం ఆచరించాల్సిందే. భార్యాభర్తలిద్దరు కూడా స్నానం ఆచరించాల్సిందే. ఆచరించి తప్పకుండా మీరు కాఫీ టీ తాగిన తర్వాత అయినా సరే, లేదంటే ముందుగా స్నానం చేసి స్వామివారికి అంటే తప్పకుండా మళ్ళీ సాయంకాలం ఆడపిల్ల భార్య చేయవలసినటువంటి ముఖ్యమైన పని
ఆ దేవుడి గదిలో సాయంకాల దీపం తప్పకుండా పెట్టాలి. అది లక్ష్మీప్రదం. అసలు సాయంకాల దీపం పెడితే అమ్మవారి స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది మన ఇంట్లో. మీకు వచ్చిన ధనము వేరే సద్వినియోగమై రెండింతలయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీ ఇద్దరి సంపాదన నాలుగింతలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నించాలి. అలాగే గాజులు లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో వంట చేయకూడదు. గాజులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు. నుదుట 2 బొట్లు ఉండాలి. ఖచ్చితంగా స్త్రీమూర్తులకి 2 బొట్లు ఉండాలి. మగవాడికి నుదుటిన బొట్టు ఉండాల్సిందే. స్వామి మరి ఇదంటే హిందువులకంటే మరి ఇతర మతాల వారికి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఏం చేయాలి? వారి మతాన్ని ఆచరించి అక్కడ అన్నం పెట్టే వాళ్ళని నమస్కారం చేసుకోరా? మీ భగవంతుని దండం పెట్టుకోండి, అక్కడ స్మరణ చేయండి. మీరు కూడా స్నానం ఆచరించాల్సిందే. స్నానం అనేది బహికమైనటువంటి శుద్ధిని కలిగిస్తుంది. పూజ అనేది అంతర్గత శుద్ధిని కలిగిస్తుంది. మనం తినబోయే పదార్థము శుద్ధిగా ఉంటుంది. భగవంతుని ప్రసాదంగా భావించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనం ఆయా మతాల వారు తప్పకుండా అక్కడ నమస్కారం చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఇక్కడ సనాతన ధర్మంలో ఖచ్చితంగా మీరు మట్టి గాజులు ధరించకుండా దీపారాధన చేయకూడదు, వంట చేయకూడదు. గాజులు లేకుండా వంట చేయకూడదు. ఇంకొంతమంది మహిళామణులు ఈ యొక్క తాళిని తీసేసి పక్కన పెడుతున్నారు. అది చాలా దరిద్రం. ఎవరి మెడలో తాళి లేకుండా ఉన్నారో, అంటే భర్త ఉన్నవారు తాళి లేకుండా ఉన్నారో వారి ఇంట దరిద్ర దేవత ఖచ్చితంగా ఉంటుంది. తాళిబొట్టు లేనటువంటి మెడ, భర్త ఉన్నా సరే తాళిబొట్టు లేకుండా ఉన్న వాళ్ళకి ఇంట్లో దరిద్ర దేవత, ఆ స్త్రీమూర్తి దరిద్ర దేవత. ఇంటికి మట్టి గాజులు లేకుండా, తాళిబొట్టు లేకుండా ఇంటికి దరిద్రం చుట్టుకోవడానికి కారణం వాళ్ళే అవుతారు. కాబట్టి ఇటువంటిది మీకు ఇంటి నాశనాన్ని కలిగిస్తుంది. అలాగే పూలు తప్పకుండా సిగలో పూలు ధరించే ప్రయత్నం చేయాలి. 2 బొట్లు తప్పకుండా పెట్టుకోవాలి. ఒకటి బొట్టిలో, ఒకటి పైన. ఇవి 2 పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అమ్మవారి ధ్యానం చేస్తే ఆ ఇంట సిరుల పంట బ్రహ్మాండంగా పండుతుంది. లక్ష్మీప్రదం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ప్రతీకగా ఆ యొక్క తప్పకుండా ఇద్దరు భార్యాభర్తలు భగవంతుని యందు పూర్తి స్థాయి విశ్వాసంతో భగవన్నామస్మరణ చేసిన వారికి తప్పకుండా ఆ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అందులో సందేహం లేదు. ఇలా చేసి చూడండి. 41 రోజులు మీ ఇంట్లో ఎంత ఆనందం ఉంటుందో, పిల్లల విషయంలో, మీ విషయంలో చాలా ప్రశాంతత, ఆనందం ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది. అలా ఉంటుందని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.